ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం రోజు వాడుతున్న సోప్ మంచివా కాదా, అసలు ఈ సోప్స్ వల్ల మనకి యూజ్ ఉందా లేదా అని, ఏ సోప్ వాడుతున్నాం అని. అలాగే ఈ మధ్య బాగా మోస్ట్ సెల్లింగ్ అవుతున్నటువంటి స్టింగ్ ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్ అనేది మంచిదా లేదా, ఈ సాఫ్ట్ డ్రింక్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి ఈ రోజు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇంట్లో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు హెల్త్ కి మంచిదని. కాకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ తినే విధానం అనేది చాలా మంది తెలియదు. చాలా మంది ఈ డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తారంటే నెయ్యిలో కానీ అలాగే లేదంటే సాల్ట్ లో కానీ బాగా ఎక్కువ ఫ్రై చేసి తింటారు. ఇలా చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్స్ లెవెల్స్ అలాగే సోడియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దీని వల్ల మన హార్ట్ కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అసలు డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి? డ్రై ఫ్రూట్స్ అనేవి తినే ముందు రోజు నైట్ నా వాటర్ లో ఒక బౌల్లో వేసి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ ని బాగా నవిలి తినడం వల్ల మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అనేవి మన బాడీకి అందుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ సాఫ్ట్ డ్రింక్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ సాఫ్ట్ డ్రింక్ మోస్ట్ వైరల్ అవుతున్నటువంటి ఒక సాఫ్ట్ డ్రింక్స్ లో ఒకటి. ఈ స్ట్రింగ్ తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ అలాగే షార్ట్ టర్మ్స్ లో వస్తాయి. ఈ యొక్క లాంగ్ టర్మ్స్ లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసా? ఇన్సోమియా, నర్వస్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే షార్ట్ టర్మ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? మనం ఈ స్ట్రింగ్ తాగానే మనకి ఇన్స్టెంట్ గా మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ వచ్చినటువంటి 3 to 4 hours పాటు కంటిన్యూగా హెడ్ ఏక్ రావడం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ బీట్ రైజ్ అవడం, అలాగే వామిట్ అవ్వడం, నీస్ పెయిన్స్ రావడం, ఈ స్ట్రింగ్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ స్ట్రింగ్ ఇంతలో సక్సెస్ అవడానికి కారణం ఏంది? మన ఇండియన్స్ ఎక్కువగా ఏదైతే తక్కువ ప్రైస్ కి వస్తారో దాన్ని కొనడం వల్ల ఈ స్ట్రింగ్ అనేది ఇంత సక్సెస్ అయింది మన ఇండియాలో. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఆరెంజ్ ని చాలా సార్లు చూసుంటారు. ఆరెంజ్ అనగానే మీకు కలర్ గుర్తొస్తుందా లేదంటే ఫ్రూట్ గుర్తొస్తుందా? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అసలు ఫస్ట్ ఆరెంజ్ అనే పేరు 15th century వరకు అసలు లేదు. ఎప్పుడైతే 15th centuryలో ఇంగ్లాండ్ కి ఆరెంజెస్ అనేవి ఎక్స్పోర్ట్ అయ్యాయో ఆ టైంలో ఆ ఒక ఆరెంజెస్ ని ఫస్ట్ ఎల్లో రెడ్డిష్ ఫ్రూట్స్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని కాస్త ఆరెంజ్ గా మారింది. నాకు చిన్న డౌట్ ఉంది, ఒకవేళ ఆరెంజ్ కలర్ ని చూసి ఫ్రూట్ పేరు పెట్టారా లేదంటే ఫ్రూట్ ని చూసి ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ అని పెట్టారా? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్నేక్స్ అనేవి ఎర్త్ క్వేక్స్ ని ప్రెడిక్ట్ చేయగలుగుతా? ఎస్, నిజంగానే ఎర్త్ క్వేక్ ని స్నేక్స్ అనేవి ప్రిడిక్ట్ చేయగలుగుతాయి. మోస్ట్ గా యానిమల్స్ అన్ని ఎర్త్ క్వేక్స్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతాయి. బట్ స్నేక్స్ అనేవి ఎర్త్ క్వేక్ అనేది 75 miles డిస్టెన్స్ లో ఉన్నప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాయి. అంటే ఎగ్జాక్ట్ గా 121 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ ఎర్త్ క్వేక్ వచ్చినా కానీ స్నేక్స్ అనేవి వాటిని గెస్ చేయగలుగుతాయి, ప్రిడిక్ట్ చేయగలుగుతాయి. అలాగే ఎర్త్ క్వేక్ వచ్చే 5 days ముందే ఈ యొక్క స్నేక్స్ అనేవి ఎర్త్ క్వేక్ ని ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన డైలీ లైఫ్ లో మనం చాలా సోప్స్ వాడతాం. టీవీ యాడ్స్ లో ఎన్నో సోప్స్ చూపిస్తారు, డిఫరెంట్ టైప్స్ సోప్స్ అని. బట్ వీటిలో మనం యూజ్ చేయాల్సిన సోప్స్ ఏవి? కరెక్ట్ సోప్స్ వాడుతున్నామా లేదా? అసలు మనం కరెక్ట్ సోప్ వాడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి మనం సోప్ వెనకాల ఒకసారి చూడండి. TFM అని రాస్తుంటుంది. దీనికి అర్థం టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఈ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ బట్టి మీరు వాడుతున్న సోప్ అనేది మంచిదా కాదా అని తెలుసుకోవచ్చు. ఈ యొక్క టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ని 3 grades కింద డివైడ్ చేసి ఉంటారు. ఒకటి వచ్చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఈ యొక్క గ్రేడ్ 1 లో 75% కన్నా ఎక్కువ ఉండే సోప్స్ ని ఈ గ్రేడ్ కింద తీసుకుంటారు. ఈ మన స్కిన్ కి చాలా మంచిది, మాయిశ్చర్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలరు. అదే గ్రేడ్ 2 70 to 75 బిలో ఉండే పర్సెంటేజ్ తో ఉండే సోప్స్ ని గ్రేడ్ 2 సోప్స్ అంటారు. ఈ సోప్స్ అనేవి గ్రేడ్ 1 కన్నా కొంచెం బెటర్, మాయిశ్చర్ ని లిటిల్ బిట్ హ్యాండిల్ చేయగలుగుతాయి. అదే గ్రేడ్ 3 సోప్స్ అయితే ఇవి 60 to 70% మధ్యలో ఉంటాయి. ఈ సోప్స్ అనేవి చాలా చీప్ రేట్ గా వస్తాయి. అలాగే దీని క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సోప్స్ మాక్సిమం వాడకపోవడమే మంచిది. ఇంకా సోప్ మీద 60 కన్నా బిలో గానీ ఉంటే ఆ సోప్స్ అనేవి టాయిలెట్స్ క్లీన్ చేసేదానికి యూజ్ చేస్తారు. మన టీవీ యాడ్స్ లో చూపిస్తున్నారని ఏదో సోప్ కొనగాదు, ఒకసారి సోప్ వెనకాల తిప్పి చూడండి, TFM రాస్తుంది. ఆ TFM బట్టే మీ యొక్క సోప్ అనేది డిక్లేర్ అయి ఉంటుంది. ఏ సోప్ అనేది మంచిది వాడుతున్నా లేదంటే చెడబడుతున్నా, మనం పెట్టే కాస్ట్ బట్టే మన సోప్ కూడా డిక్లేర్ అవుతుంది. ఒకవేళ మన కరెక్ట్ సోప్ అని వాడకపోతే మన స్కిన్ అలర్జీ కూడా వచ్చేస్తాయి. ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇటువంటి డైలీ న్యూ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ కోసం తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి.